ఉప్మా చూసి భయపడే వాళ్ళైతే ఈజీగా ఇట్లా చేసి పెడితే తప్పకుండా తినేస్తారు. దాంట్లో మా ఇంట్లో వాళ్ళు కూడా అట్లనే చేస్తారు. ఉప్మా అంటేనే భయపడిపోతారు. నేను చేసి ఇట్లా చేసి పెడితే మొత్తం అయితే తినేస్తున్నారు. అది ఎట్లా చూడండి. ఒక ఫ్యాన్ అయితే పెట్టుకున్నా, కొంచెము ఉప్మా రవ్వ వేసుకొని దాంట్లోన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మనకి బాయిల్ చేసేటప్పుడు అయితే మంచిగా ఉంటుంది. దాని తర్వాత అది ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నా. కరివేపాకు కూడా వేసుకున్నాను. దాంట్లోకి ఇట్లా పొటాటోస్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి బఠానీ వేసుకున్న, బీన్స్ వేసుకున్నా. అవన్నీ ఫ్రై అయినాక కొంచెం కొత్తిమీర వేసుకొని పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మరగబెట్టుకొని సుజ్జి అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అదే దాంట్లోకి అయితే ఒక్కటిగా వేసుకోవాలి. అట్లా వేసుకొని ఇట్లా 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.